ఇప్పుడైతే నేను ర్యాపిడో చేయడానికి విజయవాడ వెళ్తున్నాను. Proceed to Mandadam Road, then take the first right. ముందరైతే హెచ్పి పెట్రోల్ బంక్ కనిపిస్తుంది, అక్కడ ఆయిల్ కొట్టించుకుందాము. సో చూద్దాం అసలు ఇది రిజర్వ్లో ఉందో లేకపోతే ఆన్లో ఉందో, ఒకసారి చెక్ చేద్దాం. ఆన్లోనే ఉంది. సో ఆల్మోస్ట్ 1 లీటర్ ఉన్నట్టే ఆయిల్. సో ఇంకొక 2 లీటర్లు కొట్టించుకున్నాము. ఈరోజు రేట్ వచ్చి 109.39 ఉందన్నమాట. డెన్సిటీ కూడా చెక్ చేసుకోవాలి మనం. 71 నుంచి 78 లోపల ఉన్నది డెన్సిటీ అయితే. ఓకే, క్యాష్ 2 లీటర్లు కొట్టు, లేకపోతే 220 ఫీట్ చేసుకో. మనీ కొంచెం అవసరం ఉంది కాబట్టి ఎర్న్ చేయాలనుకుంటున్నాను. ఏ పని చేసినా తప్పు లేదు. ముందుగా నేను చెప్పేది ఏంటంటే ప్రేర్ చేసుకోండి. హెల్మెట్ కూడా కంపల్సరీగా ఇంపార్టెంట్. నాకైతే కేబీ అంటే మీకు తెలిసిందే, వేసుకోండి వెనకాల. మీ హెయిర్ పాడవకుండా ఉండాలంటే ఏదన్నా కర్చీఫ్ కానీ లేకపోతే ఏమన్నా క్లాత్ కానీ కట్టుకొని వేసుకోండి. మీ హెయిర్ కూడా ఫాల్ అవ్వదు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలాంటిది కొనుక్కోండి, మ్యాక్సిమం కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, ఈజీగా. కర్చీఫ్ అంటే ఓవర్కే కట్టుకోలేం కాబట్టి ఇట్లాంటిది అయితే కంఫర్టబుల్గా ఉంటుంది. చెవులు దాకా వేసుకోండి. హెల్మెట్ వేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మీ చెవులు డిమ్ అవ్వు, మీ స్కిన్ పాడవదు. అయిపోదాం మనం రైడ్ని. ఇక్కడి నుంచి ర్యాపిడో ఉందన్నమాట, ఒకసారి చెక్ చేద్దాము. ర్యాపిడో చేస్తున్నా భయ్యా. ఇక్కడి నుంచి అయిద్దా విజయవాడకి లొకేషను? మామూలుగా లొకేషన్ పడిద్ది కదా, యాక్టివేట్ అయ్యిద్ది కదా. అంటే నేను ఇప్పుడే విజయవాడకి లొకేషన్ మార్చుకున్నా. నేను ఈరోజే విజయవాడకి మార్చుకున్నా, చేంజ్ చేసుకున్నా. ఇంతకుముందు ఒంగోలులో చేసా. ఒకసారి చూద్దాం ఇక్కడ నుంచి ఏమైనా యాక్టివేట్ అయిద్దాం. ఊరికే ఇది వ్లాగింగ్ చేసుకుంటా ఉంటా. ఇప్పుడు పికప్ పాయింట్ అని డిమార్ట్ దగ్గరలో ఏదో చూపిస్తుంది. మొత్తానికి చూద్దాము, అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం, ఒకసారి చెక్ చేద్దాము. పికప్ పాయింట్ అని అక్కడ చూపిస్తుంది కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత చెక్ చేద్దాము. ఇప్పుడే మన ర్యాపిడో అతన్ని కలిశాను, మాట్లాడాను. సో ఇక్కడ నుంచి అయితే ఏమీ లేదన్నాడు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రై చేద్దాము. ఈరోజు అయితే టైం దగ్గరగా 12 అవుతుంది. నేను అక్కడికి రీచ్ అయ్యే లోపల 15 మినిట్స్ పట్టచ్చు. ఈ లోపల మీకు కొంచెం ఇక్కడ ఉన్న లొకేషన్ అయితే చూపిస్తాను, చూడండి. చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే కొత్త లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఎలా చేంజ్ చేసుకోవాలో తెలియదు. నేను ఇక్కడ సైడ్ బార్న మీ స్క్రోల్లో వేస్తాను, ఎలా చేయాలో నేను పిన్ టు పిన్ చెప్తాను. ఫస్ట్ ర్యాపిడో క్యాప్టర్ని యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఆన్ డ్యూటీ బటన్ని నొక్కండి. నొక్కిన తర్వాత సర్వీస్ నాట్ అవైలబుల్ అని వస్తుంది. సైడ్న 3 డాట్స్ క్లిక్ చేసి అక్కడ హెల్ప్ బటన్ ఉంటుంది, హెల్ప్ని క్లిక్ చేయండి. హెల్ప్ క్లిక్ చేసింది అక్కడ నీడ్ హెల్ప్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఇప్పుడు సెలెక్ట్ లాంగ్వేజ్ చూపిస్తుంది, లాంగ్వేజ్ క్లిక్ చేయండి. లాంగ్వేజ్ క్లిక్ చేసిన తర్వాత అకౌంట్ రిలేటెడ్ ప్రాబ్లం అని వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత కొన్ని ఆప్షన్ వస్తాయి. జాయిన్ డెలివరీ సర్వీస్ అని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి కాల్ ఆప్షన్ వస్తుంది. కాల్ బటన్ మనకి రింగ్ అవుతుంది. రింగ్ అయ్యి కాల్ సపోర్ట్ అని క్లిక్ చేయమని అంటది. తర్వాత నాట్ సాటిస్ఫైడ్ అయిన సాటిస్ఫైడ్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. నాట్ సాటిస్ఫైడ్ అని. ఇప్పుడు కాల్ సపోర్ట్ ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే రింగ్ అవుతుంది. రింగ్ అయ్యి
మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. తెలుగు అయితే తెలుగు 1 క్లిక్ చేయాలి. 1 క్లిక్ చేసిన తర్వాత రింగ్ అయ్యి వాళ్ళకి కాల్ కనెక్ట్ అవుతుంది. మీ ప్రాబ్లం చెప్పండి. మీ ప్రాబ్లం చెప్తే వాళ్ళు 2 అవర్స్లో వితిన్ 2 అవర్స్లో ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమని అడుగుతారంటే వాలెట్ బ్యాలెన్స్ మైనస్లో ఉందా ప్లస్లో ఉందా, మ్యాక్సిమం మైనస్ లేకుండా చూసుకోండి, అప్పుడు మనకి త్వరగా యాక్టివేషన్ అవుతుంది. నేనైతే నీ లొకేషన్కి వెళ్ళాలి. నేనైతే విజయవాడ లొకేషన్కి మారాలనుకుంటున్నాను. సో అక్కడ రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత యాక్టివేట్ అయ్యింది. లొకేషన్ అయితే సూపర్. అది తెలుగులో పెద్ద వీకులే. పైనైతే గుడ్లు చూడండి, అసలు ఏం గుళ్ళో మరి తర్వాత తెలియదు నాకైతే. వీలుంటే ఈసారి నేను వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తే అన్ని అరటి తోటలు, మళ్ళీ ప్లస్ అన్ని రకరకాల చెట్లు ఉన్నాయి. నాకైతే అసలు ఎప్పుడు పోయినా మంచి వైబ్ వస్తుంది. నాకైతే గూస్ బాంబ్స్ అలా ఉంటుంది. నాకైతే అసలు కళ్ళు కూడా కూల్ కొండి అంటే అంత కూల్ వైబ్ వస్తుంది. నాకైతే చాలా సంతోషంగా ఉంటుంది. ఎంట్రన్స్ అయిపోయాం విజయవాడకి. అక్కడ ట్రాఫిక్ పోల్ ఉన్నారు. విజయవాడకి అయితే ఎంట్రన్స్ అయిపోయాం, మొత్తానికి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ చూసుకోవచ్చు కృష్ణా రివర్ గురించి మీకు తెలిసిందే. సో ఒకసారి సైడ్ కాపుకొని ఒకసారి ట్రై చేద్దాము. ఇక్కడ నుంచి ఏమన్నా ఆన్ అవుతుందో లేదో. ఆన్ అవ్వకపోతే ఇంకా సిటీలోకి వెళ్ళి ట్రై చేస్తాను. ఇప్పుడైతే నేను సిటీలోకి అయితే ఎంటర్ అయ్యాను ర్యాపిడో చేద్దామని. సో ఎంత ఎర్న్ చేస్తానో చూద్దాము. అసలు ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేస్తాను. ఇదే మన కృష్ణా రివర్, మీరు చూసుకోవచ్చు. ఇంకా సిటీ లోపలికి వెళ్ళమంటుంది పికప్ పాయింట్. నాకైతే అక్కడ ఇచ్చినట్టున్నాడు ర్యాపిడో బైక్ పికప్ పాయింట్ అని చెప్పేసి. ఇప్పుడే సిటీలోకి వచ్చాను. అయితే ట్రాఫిక్ పోలీసులు అయితే విపరీతంగా ఉన్నారు. కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోండి, ఎందుకంటే మంచిది. లొకేషన్కి అయితే వచ్చాను, ఒకసారి చెక్ చేద్దాం అక్కడి నుంచి ఆన్ అవుతుందో లేదా డ్యూటీ. పికప్ పాయింట్లోనే ఉన్నట్టుంది కానీ కొంచెం సెంటర్కి వెళ్ళమంటుంది. ఒకసారి సెంటర్కి వెళ్ళి చెక్ చేద్దాం. ఇప్పుడైతే ఓపెన్ అయిపోయింది, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. చూడొచ్చు మీరు, వెల్కమ్ టు రైల్వే స్టేషన్ జోన్ అని మనం ఆన్ చేసుకుందాం. ఇక్కడ ఉన్న వెయిటింగ్ ఫర్ ఆర్డర్ అని చూపిస్తుంది. సో ఒకసారి వెయిట్ చేద్దాం ఇక్కడ. సో మనకి రైడ్ పడుతుందా లేదో ఒకసారి చెక్ చేస్తాను. పడింది రైడ్ అయితే, మొత్తానికి కన్ఫర్మేషన్ అయింది. 1.3 కిలోమీటర్స్ అంట. ఇక్కడి నుంచి పక్కనే ఉంది. సో మనం పక్కకు పోవాలంటే మరి రూట్ అది ఎంచుకుందాము. రైల్వే స్టేషన్ దగ్గర అంట. సరే చూద్దాం గాయస్. పక్కనే ఉన్నాడు రైల్వే స్టేషన్ దగ్గర. అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే రైల్వే స్టేషన్ దగ్గర ఉండబాకండి, బయటికి వెళ్ళమని చెప్పారు. అంటే ఆ ఏరియాలో ఉంటే ఫస్ట్ అక్కడ ఉన్న రైడర్స్కి పడిన తర్వాత మనకు వస్తుందంట. సో నేను ఆ జోన్ నుంచి అయితే బయటకు వచ్చేసాను. ఇప్పుడు చూడొచ్చు నాకు రైడ్ అయితే పడింది, నేను చూపిపోయాను. ఇక్కడ నుంచి 1.6 కిలోమీటర్స్ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాము అసలు ఎంత పడుతుంది ఆర్డర్కి అనేది చూద్దాం, ఒకసారి చెక్ చేద్దాము. ఇప్పుడైతే లొకేషన్కి వస్తే వచ్చేసాము. ఒకసారి ఫోన్ చేద్దాం అతనికి.
కొంచెం వెనక్కా సార్? వస్తున్నారా మీరు? వచ్చేసాను. చెప్పండి. 2688. Head north, then sharp వెళ్ళిపోవచ్చా? right. స్ట్రైటా? ఓకే సార్. ఇప్పుడైతే రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఎంత ఇచ్చాడో చూద్దాం. ఛార్జెస్ 30 రూపీస్ ఇచ్చాడు. ఫోన్పే చేస్తారా? క్రేజీగా ఉంది అసలు. నాకైతే నచ్చింది. ఎమ్మటెమ్మటనే పడుతున్నాయి ఆర్డర్స్. ఇప్పుడైతే 35 అయితే ఎర్న్ చేశాను ఫస్ట్ రైడ్కి. 30 రూపీస్ అయితే 35 వేసాడు ఆయన. 5 రూపీస్ ఎక్స్ట్రా వేసాడు ఇన్సెంటివ్స్. నాకైతే థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాగే అన్ని రైడ్స్ కంప్లీట్ చేసి త్వరగా నేను వెళ్తాను. సెకండ్ ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు 26 రూపీస్ ఇచ్చాడు. దగ్గర చూద్దాము ఎన్ని కిలోమీటర్స్ వచ్చానంటాను. 1.66 కిలోమీటర్స్ అయితే వచ్చాను. 5 మినిట్స్ అయితే పట్టింది. పర్లే. ఇక మా డబ్బులు వస్తే 93 రూపాయలు కట్టమంటుంది. సరే వచ్చినాయి, ఎట్లా ఒకటి వచ్చినాయి కాబట్టి మనీ పే చేద్దాము. చేస్తే నా అకౌంట్ నుంచి ఒక 60 రూపీస్ దాంట్లో ఉండే మిగతాయి. సో పే చేసేద్దాం. ఎందుకు తలకాయ నొప్పి? ఎందుకంటే మనకి ఆర్డర్లు పడాలి కాబట్టి. ఏముంది సంపాదించుకోవచ్చు ఎట్టయినా కానీ. చూద్దాం. దేంట్లో ఉన్నట్టు యాప్ ఉంటుంది. అబ్బో నా దరిద్రం ఏందో యూట్యూబ్ పని చేయట్లేదు. సరే చూద్దాం కెనరా బ్యాంక్ అన్న పని చేస్తుంది లేదా. ఒక్క నిమిషం ఆగండి, వాటర్ తాగుతాను అసలు. ఎండ అయితే భయంకరంగా ఉంది, విపరీతంగా ఉంది. సో ఈ లొకేషన్ వచ్చి కృష్ణలంక ఏరియా. నేనంటే ఇంతకుముందు చిన్నప్పుడు ఇక్కడే ఉన్నాను. నా చిన్నప్పుడు ఫ్రెండ్ కూడా ఉంది. ఎక్కడుందో మరి, ఏ ఎల్లమ్మ లాగుందో పుల్లమ్మ లాగుందో. ఇప్పుడు కాదు కానీ ఇంకోసారి వీలైతే కలుసుకుంటాను. నాకు ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే తెలీదు. ఈ ఆర్డర్కి అయితే 48 రూపీస్ వచ్చింది. థర్డ్ ఆర్డర్ ఇది. 4.58 కిలోమీటర్స్, 9 మినిట్స్ పట్టింది. హలో ఇప్పుడే పెద్ద లాంగ్ రైడ్ పడింది కానీ మయ్య ఫోన్ చేశాడు మధ్యలో, కాదని పెట్టాడు. సరేలే ఏం కాదు, ఇంకో ఆర్డర్ పడింది. పర్లేదు, ఏమంటే ఆర్డర్స్ పడుతున్నాయి. ఇప్పుడైతే 3.3 కిలోమీటర్స్ మళ్ళీ నెక్స్ట్ రైడ్. సూపర్, నాకైతే నచ్చింది, ఎంజాయ్ చేస్తున్నాను బాగా. పర్లేదు, 3.5 కిలోమీటర్స్ 10 మినిట్స్ పట్టింది. మనకైతే 35 రూపీస్ ఇచ్చింది కానీ భయ్యా నాకు 45 కొట్టాడు. పర్లేదు, చేద్దాం ఇంకా చేద్దాం మన దమ్ము. మళ్ళీ అయితే ఆర్డర్ పడింది ఎమ్మటనే. లక్కీ చూసాను, మీ కళ్ళ ముందే చూసారు. కీర్తిక అంట అమ్మాయి అంట, ఫస్ట్ అమ్మాయి. ఇప్పుడు చూద్దాము. లక్కీ. నాకైతే సిగ్గు అనమాట అమ్మాయిలతో మాట్లాడటం. ఎలా మాట్లాడాలంటే నాకైతే రూట్లు తెలియవు అని చెప్పేసి తను అడుగుతాను. అమ్మాయిలతో మాట్లాడడం పెద్ద కష్టమేం కాదు, అలా కలిపేయచ్చు. మీ ఇష్టం, పులిహోర కలుపుకోవచ్చు. నాకైతే ఈ లొకేషన్స్ తెలియదు అని చెప్పేసి అలా మాట్లాడుకుంటా ట్రావెల్ అయిపోయింది. 1 కిలోమీటర్ యాక్సెప్ట్ చేశాను. ఇప్పుడైతే 57 రూపాయలు, పెద్ద రైడ్ అనుకోవచ్చు ఈ రైడు. సో ఎన్ని కిలోమీటర్లు వచ్చానో చూద్దాం. 6.34
6 కిలోమీటర్స్ వచ్చేసాం. 50 మినిట్స్ పట్టింది. ఈ అమౌంట్ అయితే పెరిగిపోతుంది. సో నేను కట్టాల్సిన అమౌంట్ దీన్ని ఫస్ట్ చేసేద్దాం. ఎందుకంటే మనం చేసిన దానికి కూడా ఉపయోగం ఉండదు ఇది పెరిగితే మాత్రం. నాకైతే ఫుల్గా ఆకలేస్తుంది అనమాట. బడ్జెట్లో అయితే చూసాను, దగ్గరలో ఇది కనిపించింది. ఇది భవానీ ఫాస్ట్ ఫుడ్ అనమాట. ఇది ఆపోజిట్ లో బాలాజీ కాంప్లెక్స్ ఉంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. బాస్మతి రైస్ 90 రూపీస్కి ఫ్రైడ్ రైస్ చాలా రీజనబుల్. నెక్స్ట్ టైం ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ ట్రై చేయండి. బాగా భయ అయితే బాస్మతి అల్లాడిచ్చాడు. చూద్దాం, టేస్ట్ చేద్దాం. ఫస్ట్ ప్రేయర్ చేసుకోండి. దాని ఎదురుగా ఉంటుంది, మీరు చూసేది. ఎవరైనా విజయవాడ వచ్చినట్టయితే ఇక్కడ విజిట్ చేసి తినండి. ఎంతన్నా ప్రైస్ కితనా? ప్రైస్ కితనా? 90 రూపీస్ అంట ప్రైజు. పర్లేదు, మామూలుగా అయితే ఫ్రైడ్ రైస్ ఏడైనా 80 రూపీస్. సో ఇక్కడ 90 అంటున్నారు. మనకి అయితే క్వాలిటీ బాస్మతి రైస్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. గొప్ప 4 అయితే ఛార్జింగ్ అయిపోయింది అనమాట. ఇప్పుడే పవర్ బ్యాంక్ తీసుకుందామని షాప్కి అయితే వచ్చాను. 20,000 mAh బ్యాటరీ తీసుకుందాం అనుకుంటున్నాను. మీరు చూడవచ్చు 20,000 mAh. ఎందుకంటే లాంగ్ లైఫ్ ఉంటుంది. నేనైతే ఎప్పుడైనా ప్రిఫర్ చేసేది లాంగ్ లైఫ్, బ్రాండెడ్ నేనైతే చేసేది. దీని ప్రైస్ వచ్చి 1900 చెప్పాడు. 1600కి బేరం మాట్లాడా. మా అయ్యని అడిగి మరి తిట్టించుకొని మరి కొన్నానమాట. చూద్దాం, మళ్ళీ రిటర్న్ మా నాన్న పే చేస్తాను. ఎట్లా కొట్టా 1600కి మాట్లాడా బేరం. ఈరోజు నైట్ ఎట్టయినా కొట్టాల్సిందే, 9 అయినా 10 అయినా సరే. ఫోన్ నెంబర్. ఇప్పుడే పవర్ బ్యాంక్ తీసుకున్నాను. ఈ పవర్ బ్యాంక్లో ఛార్జింగ్ అని అయిపోవాలి, నాలో దమ్మన్న అయిపోవాలి. అదే ఛాలెంజ్. సిటీలో నా డ్రైవింగ్. ఇప్పుడే అయితే రిజర్వ్ అయితే పడింది అన్నమాట. 682 కాడ పడింది రిజర్వ్. అంటే నేను కొట్టించిన పెట్రోల్ ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది. సో ఇప్పుడు ఆల్రెడీ దాంట్లో 1 లీటర్ ఉండాలన్నాను కదా, 1 లీటర్ ఉండొచ్చు. చూద్దాం. నేనైతే వెనకాల చేంజ్ చేస్తున్నా. నైట్ టైం లాంగ్ రైడ్ పడింది అనమాట. ఈ వ్యూ చూసుకోవచ్చు, సూపర్ ఉంది. నైట్ టైం ఈ లొకేషన్, లైట్స్ కానీ ఇది కానీ. తమ్ముడితో అయితే సరదాగా మాట్లాడాను. తనకైతే బైక్ అంటే ఇంట్రెస్ట్ అంట. వాళ్ళు రేసింగ్లో పనిచేస్తారంట, రేసింగ్లో పాల్గొంటారు. వాళ్ళన్న పెద్ద రేసర్ అంట. సో అలా మాటలతో గడుపుతూ టైం అలా గడిచిపోయింది అనమాట. హై డార్లింగ్స్, ఇప్పుడే నేను టిఫిన్ చేశాను అనమాట సాయి అక్కడ. సో అక్కడైతే నాకు ఇడ్లీ అయితే నచ్చింది, చాలా టేస్టీగా ఉంది. చట్నీ కూడా బాగుంది. సో నేను అనవసరంగా మంగళగిరి రైడ్ విజయవాడ నుంచి ఓకే చేశాను. నా దరిద్రం అనుకోవచ్చు. ఇప్పటికీ ఒక రైడ్ కూడా పట్టలేదు. ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అవుతుంది. సో వెయిట్ చేద్దాం. ఇంకొక 15 మినిట్స్ వెయిట్ చేస్తా. పడలేదంటే కొంచెం ముందుకెళ్తాను, లేదంటే ఇంకా అటు నుంచే సరాసరా మన ఇంటికి చెక్కేద్దాం. ఇప్పటికే తలకాయ నొప్పి వస్తుంది నాకైతే చేసి.
ఇప్పటికి నేను ఒక 750 దాకా ఎర్న్ చేశాను. నాకైతే సరిపోలేదు. ఆల్మోస్ట్ వాటికి పెట్రోల్కి మొత్తం అంతా కలిపి ఒక 500 ఖర్చు అయిపోయింది. ఇంకా నా బొచ్చి మిగిలింది 200. ఇంకా సంపాదించాలంటే నైట్ చేయొచ్చు. నైట్ ఎక్కడైతే 40% ఇన్కమ్ అయితే ఉంది, చూద్దాం. హైడలింగ్ నైట్ టైం కూడా చేస్తున్నాను మీకోసం. చూద్దాం. అసలు నాకైతే ఇప్పుడే నీరసం వస్తుంది. ఒక్క రైడే చేసింది ఉంటుంది అనుకున్నాను, కానీ ఇక్కడ యాక్చువల్గా అంత వైబ్ అయితే కనిపించలా. అనవసరంగా నేను ఆల్రెడీ మంగళగిరి వెళ్ళాను. సో ఆడి నుంచి మా ఇల్లుకి అయితే దగ్గర, మా ఇంటికి అటు నుంచి అటు వెళ్ళిపోయేవాడిని అనుకున్నాను. కానీ మీకోసం మళ్ళీ చేద్దాం, నైట్ టైం ఎలా పడుతుందో చూద్దాం అని చెప్పేసి అనుకున్నాను. సో ఇక్కడైతే వర్కౌట్ అయ్యేటట్లేదు. ఇప్పుడు దాకా నేను ఇంకా ఎమ్మటెమ్మట పడతాయి అనుకున్నాను. సో లక్కీగా నా లక్కీ ఏంటంటే ఆడి నుంచి మళ్ళీ విజయవాడ రైడ్ పడ్డా నా లక్కీ. అనుకోవాలా బ్యాడ్ లక్ అనుకోవాలా అర్థం కావట్లా. టైం వచ్చి మీరు చూస్తున్నారు, టైం వచ్చి అరౌండ్ లైక్ 1:30 అవుతుంది మార్నింగ్. నేనైతే ఇక్కడ రైడ్ కోసం వెయిట్ చేస్తున్నా. సో మీరు అటు చూసినట్లయితే మీకు కృష్ణా రివర్, ఇది కృష్ణా రివరు, అది ట్రైన్ బ్రిడ్జి. ఇప్పుడే ట్రైన్ వెళ్తున్నట్టుంది. జూమ్ చేసి చూద్దాం, కనిపిస్తుందా మీకు? ఇదిగో ఈ స్పాట్లో చిన్నగా వెళ్తుంది ట్రైను. నైట్ వ్యూ చూడొచ్చు మీరు. దరిద్రం అనుకోవాలా అదృష్టం అనుకోవాలా అర్థం కావట్లేదు. నైట్ టైమ్స్ రైడ్సే లేవనుకుంటే ఇది ఒక తలకాయ నొప్పి అయిపోయింది. నాది బండి మధ్యలో అయిపోయింది. పెట్రోల్ ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్లో అయిపోయింది రేడియస్లో. పెట్రోల్ బంక్ దగ్గరలో ఏదీ లేదు. ఇక్కడికి వచ్చి 120 రూపాయలు కూడా ఇచ్చాను. ఎలాగలా 2 కిలోమీటర్లు వచ్చింది. చిన్నగా ఒక 500 మీటర్లు నెట్టుకుంటూ వచ్చాను. దగ్గరలో పెట్రోల్ బంక్ అయితే ఇది. మధ్యాహ్నం ఇదే బంకులో 110 రూపాయలు కొట్టించాను. మధ్యాహ్నం కాదు, ఈవినింగ్. సో నాకైతే పెట్రోల్ అయితే సరిగ్గా రావట్లేదు అనిపిస్తుంది. 45 మైలేజ్ వస్తుంది. ఏదో బండి ఉంచితే ఒక 2 కిలోమీటర్స్ ఏమో వచ్చింది, కానీ 45 మైలేజ్ వచ్చింది. ఇది వర్కౌట్ అయ్యేటట్లేదు. 45 కంటే వేస్ట్. మ్యాక్సిమం 55 కానీ 50 వచ్చే బళ్ళు అయితే తీసుకోండి, ఎందుకంటే మంచిది. 45 అంటే ఏమొస్తుంది వాడిచ్చే అమౌంట్కి, వాడు కట్టి చేసుకునే అమౌంట్కి వేస్ట్ ర్యాపిడో కూడా. మ్యాక్సిమం 50-55 రావాలి, ఒకే అనుకోవచ్చు. సరే చూద్దాం. అర్ధరాత్రి అసలు ఎందుకున్నా అనిపించేటట్టు చేసింది ర్యాపిడో. నేను ఇంకా పడతాయి అనుకున్నాను. రైట్ అంతా చూసి చూద్దాం అనుకున్నాను. ఆల్మోస్ట్ మీరు చూడొచ్చు, టైం అయితే 2:08 అవుతుంది. ఏంది ఈ టైంలోనా? ఏమో మనిషి నిద్రపోవాల్సిన టైంలో నేను సరేలే ఈరోజు అంతా చేద్దాము, ఎంతో కొంత ఎర్న్ చేద్దాము, అసలు వస్తాయి అనుకున్నాను. శుద్ధ వేస్ట్ నన్ను అడిగితే. నైట్ పూట ఒకసారి చూద్దాము, ట్రై చేద్దాము. రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి ఎంత మరి చూద్దాము. ఇప్పుడైతే డ్యూటీ ఆన్ చేసుకున్నాను, చూడొచ్చు మీరు. డ్యూటీ ఆన్ చేసుకున్నాను. పడితే కదా చూద్దాం. నా దగ్గర అయితే దొబ్బాడు నీట్గా, దగ్గరగా 300 దాకా దొబ్బాడు. నేను చేసిన కష్టాజీతం 300 దొబ్బాడు. అసలు నాకు మైండ్ ఫ్యూజ్ అయిపోయింది. దగ్గరగా
నేను చేసే కష్టానికి వాడు ఇచ్చే ఇచ్చుడికి వాడు దొబ్బడమే సగం ఉంది. 100 రూపాయలు దాకా సంపాదిస్తే నేను 30 రూపాయలు వాడికే పోతుంది. నాకు ఇంక చెప్పండి, మీరే చెప్పండి. కమ్మగా వాడైతే తింటున్నాడండి. ఇదైతే పక్క హ్యాపీగా పైనుంచి వాడు కూర్చొని ఆపరేట్ చేసుకుంటా అందరినీ మడ్డ కొడుకుతున్నాడు, మడ్డలు కొడుకుతున్నాడు. హాయ్ డార్లింగ్స్. నేను ఇంకా విజయవాడలోనే ఉన్నాను. నైట్ అంతా ఇక్కడే స్టే చేశాను. రైడ్లు అయితే పడలేదు, నైట్ అంతా వేస్ట్. అదిగాక నా దరిద్రం కొద్దీ ఛార్జింగ్ అయితే లేదు. రైల్వే స్టేషన్లో ఒక 2 గంటలు పెట్టుకున్నాను ఛార్జింగ్. సో రైడ్లు అయితే పట్టలేదు. ఇక్కడైతే స్టేషన్ కాడ ఉంటేనే పడుతున్నాయి రైడ్లు. మీరు చూసుకోవచ్చు, టైం వచ్చి 5:14 అవుతుంది. లాస్ట్గా నేను చెప్పేది ఏంటంటే నైట్ టైం అంతా వేస్ట్ రైడింగ్. 7 to మార్నింగ్ 7, ఈవినింగ్ 7, 8, 10 దాకా చేసుకోవచ్చు. అంతేగాని నైట్ అంతా చేసినా వేస్ట్, మీరు టైం వేస్ట్ తప్ప. ఇంకోటి ఏంటంటే పార్ట్ టైంగా చేసుకోండి కానీ ఫుల్ టైంగా అయితే చేసుకోబాకండి. మెయిన్ స్టూడెంట్స్కి చెప్తున్నాను, మీ బ్యాక్ పెయిన్ అయితే వస్తుంది, కంటిన్యూగా అయితే చేయబాకండి. ఏదో పార్ట్ టైం సరదాగా చేసుకోండి. రెండోది ఏంటంటే నైట్ అయితే అస్సలు నిద్ర లేదు. చేశాను ర్యాపిడో నైట్ అంతా. మధ్యలో ఒక 2 hours ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఆడ రెస్ట్ తీసుకున్నాను. ఇక్కడైతే అంత నైట్ అయితే ఏం లేదు, శుద్ధ దండగా. చూడండి అవతారం చూడండి. చూద్దాం, నేను మ్యాక్సిమం 1 hour చేస్తాను, ఇంక వెళ్ళిపోతాను మా ఊరికి. చూడు మార్నింగ్ టైం ఇది. 8.1 kilometers వచ్చాను. వాడు ఇచ్చినది ఎంత అంటే 71 rupees. లాంగ్ అయితే పోబాకండి, అమౌంట్ వస్తుందని కొకరోజు పడి పోబాకండి. ఎందుకంటే మళ్ళీ రిటర్న్లో పడిపోవచ్చు. మ్యాక్సిమం విజయవాడ లొకేషన్ జోన్లోనే ఉండండి. ఒక 6-7 kilometers సరిపోతుంది మనకి. దీనివల్ల టైం వేస్ట్. మనం అక్కడే ఆ జోన్లో ఉంటే చాలా ఎర్న్ చేసుకోవచ్చు, చాలా రైడ్లు చేసుకోవచ్చు. ఈ లొకేషన్ అయితే చాలా ప్లెజెంట్గా, వండర్ఫుల్గా ఉంది. అసలు ఆ చుట్టూరు సరౌండింగ్స్ నాకైతే సూపర్ అనిపించింది. ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది. చూద్దాం, ఆఫ్లైన్ రైడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరైనా వస్తే ఆఫ్లైన్ చేసుకోవచ్చు. కొల్లపూడి నేనున్నది ప్రజెంట్ అయితే. నేనైతే ఇక్కడి నుంచి ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అక్కడ నుంచి విజయవాడ ఉండవల్లి కేవ్స్, అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడే అయిపోయింది బండి పూర్తిగా ఫుల్గా. మళ్ళీ ఆయిల్ పోతున్నా, 100 రూపాయలు ఆయిల్ ఉంది నా దగ్గర. నేనైతే ఇంటికి వెళ్ళేదానికైతే ఎత్తి పెట్టుకున్నా ఈ ఆయిల్. లైవ్లో చూపిస్తున్నాను. ఎన్ని రైడ్స్ చేసాను, 20 రైడ్స్ చేశాను. ఆ డే 865 రూపీస్ వచ్చింది. ఇక్కడ చూడొచ్చు మీరు. 118 రూపీస్కి 153 రూపీస్కి 34 రూపీస్ దాకా ట్యాక్స్ కట్ చేశాడు. వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్ ఇలా ఎర్న్ చేసుకోండి. తల్లిదండ్రులకి కొంచెం వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా ఇలా మనీ సంపాదించుకొని మీరే మీ లైఫ్ని లీడ్ చేసుకోవచ్చని ఈ వీడియో ఒక ఉద్దేశం. అంతేగాని అంతకు మించి ఏమీ లేదు. ఎంజాయ్ చేయండి, సరదాగా తిరగండి. కానీ ఏ టైంలో అంటే పర్టికులర్ 1 day సండే పెట్టుకోండి. అంతేగాని డైలీ ఇట్లా మీరు ఎర్న్ చేసుకొని మీకు మీరే సంపాదించుకోండి. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. మీకు మీరే ఒక డిసిషన్ తీసుకొని ఏదో ఒక ప్లాట్ఫామ్లో మనీ ఎర్న్ చేసుకోండి. నేను దీంట్లో అబ్జర్వ్ చేసింది, కొత్త పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు, కొత్త కమ్యూనికేషన్ చేయొచ్చు. రెండోది ఏంటంటే
మనకి సజెషన్స్ కూడా ఇస్తారు, ఏ విధంగా మాట్లాడాలి, ఏంది, కస్టమర్ని ఎలా డీల్ చేయాలి, మార్కెటింగ్ కూడా వస్తుంది. సో నేను తెలుసుకున్న ఉద్దేశం ఇది. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ పక్కా చేయండి. దీంట్లో ఫుల్ డీటెయిల్స్ అన్నీ పెడతాను. ఖర్చులు ఎంత అయినాయి, అన్నీ ఎంత అయినాయి, పెట్రోల్కి ఎంత అయినాయి, తిండికి ఎంత అయింది, నాకు ఎంత మిగిలినాయి, మొత్తం అన్ని డీటెయిల్స్. హాయ్ డార్లింగ్స్, ఎలా ఉన్నారు? వీడియోస్ ఎందుకు లేట్ అయినాయి అంటే ఫుల్ వీడియో చేశాను. మొత్తానికి నేను ఫుల్ వీడియో దాన్ని ఎడిట్ చేయడానికి టైం పట్టింది. నిన్న కూడా నేను రైడింగ్ చేశాను అనమాట. ఎందుకంటే ఈ రోజు దాకా డిలే ఎందుకు అయిందంటే ఫుడ్ మీద చేశాను. అంటే ఫుడ్ పార్సల్లో మామూలుగా అయితే 100 రూపీస్ పే చేస్తే ఫుడ్ పార్సల్ కూడా యాక్టివేషన్ అయింది. అందుకని నేను ఇంతవరకు డిలే అయింది వీడియోస్. ఆ ఫుడ్ పార్సల్లు చాలా చాలా ఎక్కువ పడుతున్నాయి. అసలు ర్యాపిడోలో స్విగ్గీ వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యి అసలు ఫుడ్డే మెయిన్ నాకు ఇచ్చాడు అనమాట. 10 కంప్లీట్ చేసి 100 నాకు రివర్స్ వచ్చేసినాయి అనమాట. అందుకని డిలే అయింది. అసలు కంటిన్యూగా ఫుడ్ పడతానే ఉంది అని నాకే అసలు చిరాకు వచ్చింది. ఈ ఫుడ్ వద్దు అనుకున్నాను. ఎందుకంటే దీంట్లో చేస్తే ఇన్సెంటివ్స్ ఉంటాయి. మామూలుగా రైడింగ్లో చేస్తే టార్గెట్ ఒక 12 చేస్తే 80 రూపీస్, తర్వాత 18 చేస్తే 50 రూపీస్. అలాగా మీకు సైడ్న చూపిస్తాను. అవి కూడా ఎలా ఉంటుంది ప్యాటర్న్ అని. అవి మిస్ అయిపోతున్నాను. అంటే కౌంట్ ఉండదు పార్సల్ చేస్తే. ఈ ఫుడ్ నైట్ అయితే ర్యాపిడో వాళ్ళకి చెప్తున్నాను, చేసే వాళ్ళకి నైట్ టైం ఫుడ్ అయితే చాలా బెస్ట్. నెహ్రూ నగర్ మెయిన్ అక్కడే పడుతున్నాయి. నెహ్రూ నగర్ ప్రతి ఆర్డర్ నెహ్రూ నగర్. నాకైతే పెద్ద ఫ్యూజ్. నెహ్రూ నగర్లో ఇంతమంది ఆర్డర్ చేస్తున్నారని అనుకోవట్లేదు నేను. నైట్ టైము ఫుడ్ పార్సల్ అనేది చాలా చాలా బెస్ట్. ఎందుకంటే వాడి కటింగ్స్ చేయకుండా ఆ అమౌంట్ డైరెక్ట్గా వాలెట్లో పడుతుంది. మెయిన్ మిస్టేక్ ఏంటంటే వాలెట్లో వేయడం. వాలెట్లో వేయకుండా మామూలుగా మనకి డైరెక్ట్గా క్యాష్ ఇచ్చుంటే మనకి పర్లేదు. మళ్ళీ పార్సల్ కూడా అంటే వాళ్ళు ఏమన్నా లగేజ్ ఇచ్చి వేరే చోటకి ఇవ్వమని చెప్తారు. ఆ లగేజ్లు ఇచ్చుకున్నా మనకి ఎక్కువనే వస్తాయి అమౌంట్, ప్రైజు. నాకైతే నేను ఎక్స్పీరియన్స్ మొన్న ఒక పార్సల్ అయితే ఇచ్చారు. ఛార్జర్, సేమ్ చిన్న ఛార్జరు, దానికి 220 రూపీస్. కానీ డిస్టెన్స్ 22 కిలోమీటర్స్. అంటే మనకి దగ్గరగా 22 కిలోమీటర్స్ అంటే నాకైతే 50 రూపీస్ ఆయిల్ అయితే కాలుతుంది. మిగతాది 150 రూపీస్ అయితే నాకైతే వచ్చినాయి. కానీ ఇక్కడ మిస్టేక్ ఏంటంటే లాంగ్ రైడ్ తీసుకున్నామే కానీ 22 కిలోమీటర్స్ మళ్ళీ రివర్స్లో రావాలి. అంటే ఆ సర్కిల్లో పడితే ఓకే, పడపోతే మనం మళ్ళీ రిటర్న్లో రావాల్సి వచ్చింది ఆ రేడియస్లో. అది కూడా చూసి చెక్ చేసుకొని మీరు మ్యాక్సిమం విజయవాడ లొకేషన్లోనే తిరగండి. అంతేగాని అటు పోయి మళ్ళీ రివర్స్లో రావాలి. కానీ అంతేగాని మళ్ళీ పోతా ఉన్నామంటే మనకి టైం వేస్ట్. మళ్ళీ రిటర్న్ పడవు, మనకి చాలా చాలా టైం వేస్ట్. మ్యాక్సిమం విజయవాడ సర్కిల్లోనే చూసుకోండి. బెంచ్ సర్కిల్, కృష్ణలంక, అంటే నాకు కొన్ని ఏరియాలు కూడా బస్ స్టాండు, రైల్వే స్టేషను, ఈ లొకేషన్స్ మ్యాక్సిమం లోకల్ చూసుకోండి. సర్కిల్లో విజయవాడ సర్కిల్లో ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నేనైతే చెప్పాల్సింది అదే. కన్క్లూజను, హ్యాపీగా స్టూడెంట్స్ అనేది వాళ్ళు రైడ్ చేసుకుని ఇట్లా ఎంజాయ్ చేసుకోండి. పార్ట్ టైం లాగా మెయిన్ పార్సల్ చేసుకోండి. త్వరగా మనకి ఈజీ వస్తుంది. కానీ పార్సల్ ఏంటంటే చిన్న మిస్టేక్, మనం అక్కడ రెస్టారెంట్కి వెళ్ళేసి అక్కడ మళ్ళీ పార్సల్ కలెక్ట్ చేసుకొని టైం వేస్ట్. కానీ అయినా మనీ అయితే వస్తుంది సింపుల్గా మనకి ఆ ప్రైస్కి. కొంచెం దగ్గరగా ఉన్న లొకేషన్లో అయితే చూసుకోండి. రెస్టారెంట్ దూరంగా ఉంటే మళ్ళీ మనకి ఆయిల్ వేస్ట్ అవుతుంది. సో ఇది కన్క్లూజన్ అనమాట. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వీడియో దేని మీద చేయాలో మీరు నాకు కామెంట్ చేస్తే నేను తప్పకుండా ఆ వీడియో చేయడానికి చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ చంటి 2.4 వ్లాగ్స్.
నెక్స్ట్ వీడియో ఏ కంటెంట్ మీద చేయాలో కామెంట్ చేయండి.